లొట్టపీసు కుట్రలు పదునెక్కుతున్నాయా? కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తీలో నయా నాటకం షురువైందా? ఫార్ములా ఈ కేసు విచారణకు గవర్నర్ అనుమతి అందులో భాగమేనా? పాతాళానికి పడిపోయిన గుంపు మేస్త్రిని జాకీలు పెట్టి లేపేందుకేనా బీజేపీ తంటాలు? కేటీఆర్ను చూస్తే రేవంత్ రెడ్డికి కాషాయ గ్యాంగ్కు అంత వణుకెందుకు? ఏదో జరిగిపోయినట్టు అంత బిల్డప్ దేనికి? బడేభాయ్ చోటేభాయ్ పార్టీల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట కాదా? సినిమాల్లో విలన్ ఏం చేస్తాడు? హీరోను దెబ్బ కొట్టాలని ప్లాన్ వేస్తాడు. హీరోతో పోరాడే దమ్ము లేక ఫ్యామిలీ జోలికి వస్తాడు. కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని హీరో మీద కక్ష సాధించాలని చూస్తాడు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా అదే. ఇక్కడ హీరో ఎవరో విలన్ ఎవరో మీకు బాగా తెలుసు. కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేక ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే బిగ్ కటౌట్, మోకాలంతా కూడా లేని ఈ మరుగుజ్జు ఈ రాష్ట్రంలో చేస్తున్నది నీచ రాజకీయమే. కేటీఆర్ మీద బురద చల్లటానికి రేవంత్ వాడుకుంటున్న రాజకీయ అస్త్రమే ఫార్ములా ఈ రేస్. పసలేని ఒక కేసును పట్టుకొని పగ తీర్చుకోవాలన్నది పాపాల భైరవుడి పన్నాగం. ఇంకా అర్థం కావట్లేదా ఇది బరాబర్ కుట్రేనని? ఈ రాష్ట్రంలో పిల్లాడిని అడిగినా చెప్తాడు, ముమ్మాటికి ఇదొక లొట్టపీసు కేసని. ఎస్, ఇదంతా కోడిగుడ్డు మీద ఈకలు పీకే వ్యవహారం. గొంగట్లో వెంట్రుకలు లెక్కబెట్టే పన్నాగం. ఏం చేస్తారు మరి? అది తప్ప కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవటానికి వేరే గత్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీకి. హిమాలయమంత ఎత్తున ఉన్న కేటీఆర్ నిజాయితీకి శంకించటానికి కాంగ్రెస్ పార్టీకి ఏ దారి దొరకలేదు. కేటీఆర్ కు మరక అంటించటానికి అదొక్కటే తప్ప వేరే కుటిల ఐడియా దొరకలేదు హస్తం పార్టీకి. అందుకే ఫార్ములా ఈ రేసును పట్టుకొని ఓ గగ్గోలు పెడుతున్నారు రెండేళ్ల సంధి. ఆల్రెడీ సవాల్ విసిరారు కేటీఆర్. దమ్ముంటే లైవ్ టీవీ డిబేట్ లో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకోమని. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇంత ధైర్యంగా ఛాలెంజ్ చేసిన సందర్భం ఉందా? కానీ ఇప్పటి వరకు ఆ సవాలుకు సమాధానం రాలేదు రేవంత్ నోటి నుంచి. కేటీఆర్ మీసమంత తప్పు చేయకున్నా బద్నాం చేసే కుట్ర జరుగుతోంది. తెలంగాణకు, హైదరాబాద్ నగరానికి గొప్ప పేరు తెచ్చినందుకేనా ఆయన మీద ఇంత పగ? ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం, రైతుల తరఫున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. 6 గ్యారెంటీల హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ రాష్ట్రంలో ఇటుగా అటు కదిలిందా? ఒక మోరీ కట్టారా? ఒక ప్రాజెక్ట్ నిర్మించారా? పందిరేసే తెలివి కూడా లేదు ఈ పాలకులకు. గత ప్రభుత్వం కట్టించిన వాటికే రిబ్బన్ కటింగ్లు చేయటం తప్పించి ఈ ముఖ్యమంత్రి ఊడబొడిచిందేముంది? గత ప్రభుత్వం మీద నిందలేయటానికి గోతులు తవ్వటం తప్ప సీఎం రేవంత్ ఉద్ధరించిందేంటట? పండుటాకులకు ఇచ్చిన హామీలు ఏమాయే? నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఎటుపాయే? రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడా? ఆడబిడ్డలకు చేసిన వాగ్దానాలు ఏమైపోయాయి? వీటికి సమాధానం లేదు. కానీ కక్షా రాజకీయాలు చేయమంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్. అదేదో అంటారుగా సునకానందం అని. రేవంత్ కూడా ఆ ఫీలింగ్ కోసమే ఎదురు చూస్తున్నాడు. కడిగిన ముత్యం లాంటి మనిషి మీద బురద చల్లటానికి రేవంత్ గోతికాడ నక్కలా కాచుకొని ఉన్నాడు. తెలంగాణ కీర్తిని, హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ఫార్ములా ఈ రేసు మీద రాళ్లేసే కుటిల యత్నం రెండేళ్లుగా జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్తో ఈ రాష్ట్రానికి నయా పైసా నష్టం జరగలేదు. పైగా తెలంగాణకు 700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా హెడ్లైన్లు పెట్టి మరీ చెప్పింది. ఈ వాస్తవాలకు నల్లరంగు పూసి నష్టం జరిగినట్లు చిత్రీకరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. సిగ్గుచేటు. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ కొద్ది రోజుల కిందట లేఖ రాసింది కాంగ్రెస్ సర్కార్. తెలిసిందేగా కాంగ్రెస్ బీజేపీల మైత్రి. గవర్నర్ అనుమతి ఇచ్చారంటే అర్థమైపోలేదా రెండు పార్టీల చీకటి బంధం?
డౌట్ లేదు. తెర వెనుక అరాచక శక్తులన్నీ ఏమయ్యాయి? కేటీఆర్ ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పదునెక్కుతున్నాయి. ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో మనోడు ఊచలు లెక్కబెట్టొచ్చి వచ్చాడు కదా. అవతలి వారిని కూడా వేధించాలన్నది విధ్వంస పాలకుడి స్కెచ్. అందుకే ఫార్ములా ఈలొల్లి. ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కారణం ఏంటంటే, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు ఎట్లయితే ఐటీ రంగం వేగంగా ముందుకొచ్చాదో అదేవిధంగా ఈవీ రంగానికి కూడా స్కోప్ ఉంది. ఈవీ రంగాన్ని చాలా బలంగా హైదరాబాద్లో ఒక పెద్ద ఈవీ సెంటర్గా తెలంగాణ రాష్ట్రం కావాలంటే దానికి తోడ్పడే కొన్ని చర్యలు కార్యక్రమాలు అవసరం. దాంట్లో భాగంగా ఈ రేసింగ్ అనేది ఒకటని భావించి, అసలేంటి ఫార్ములా ఈ రేస్? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని కుట్రలు చేస్తోంది? పాలన గాలికి వదిలేసి మరీ దీనిపై ఎందుకింత ఇంట్రెస్ట్ పెట్టింది? ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణకు నిజంగానే నష్టం జరిగిందా లేక లాభం జరిగిందా? రేసింగ్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత? పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత? గవర్నమెంటు నిర్వహణ సంస్థకు మధ్య బ్యాంకు ద్వారా జరిగిన మనీ ట్రాన్సాక్షన్లో అవినీతికి ఆస్కారం ఉంటుందా? ఉంటుందన్నది కాంగ్రెస్ దుర్మార్గ వాదన. డ్రైవర్ లేకుండానే కార్లు పరిగెత్తే వింతకాలం. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఈవీలదే హవా. కాలుష్య రహిత ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలు ఈవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఈవీ కంపెనీలకు రాయితీలిస్తున్నాయి. ఇండియా కూడా కాలుష్య నివారణకు చర్యలు ప్రారంభించి ఈవీలను ప్రోత్సహిస్తోంది. ఈవీ పాలసీ కూడా తెచ్చింది. ఇటు హైదరాబాద్ లాంటి మహానగరంలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకోసం ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించింది. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకుంది. ఆ క్రమంలోనే ఈవీలతో ఫార్ములా రేస్ నిర్వహించాలన్న ఐడియా తట్టింది. ఆ సంకల్పం ఫలితంగానే హైదరాబాద్ నగరానికి అంటూ దూసుకొచ్చింది. తెలంగాణలో ఈ మొబిలిటీ కోసం అనేక ప్రయత్నాలు చేశారు కేటీఆర్. కాలికి చక్రాలు కట్టుకుని ప్రపంచ దేశాలన్నీ తిరిగారు. ఆయా దేశాల ఈవీ పాలసీలను అధ్యయనం చేసి వచ్చారు. అనంతరం కార్యాచరణ మొదలుపెట్టారు. ప్రపంచ దేశాల దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించేందుకు ఈవీ మొబిలిటీ కోసం ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ కు పట్టుకొచ్చారు. ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి మన నగరానికి రేసింగ్ తీసుకొచ్చారు. భారతదేశంలో ఈవీ పాలసీని ప్రమోట్ చేసేలా ఫార్ములా ఈ రేస్ ను గత ప్రభుత్వం నిర్వహించింది. ఇండియాలోనే ఈ రేస్ నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతికెక్కింది. అదంతా కేటీఆర్ చొరవే కాదనే దమ్మెవరకుంది? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 100 జన్మలెత్తిన ఫార్ములా ఈ రేస్ లాంటి ఈవెంట్ ను తెలంగాణకు తీసుకురాగలదా? అంత సీన్ లేదులే. ఈ దేశం ఆ మాటకొస్తే ఈ ప్రపంచమే అబ్బురపడేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేసింగ్ ను నిర్వహించింది. సచిన్ టెండూల్కర్ లాంటి క్రీడా దిగ్గజాలు ఉత్తినే శబాష్ అని పొగుడుతారా? అది ఈ మట్టి బుర్రలకు అర్థం కాదులే. అసలు జరిగిందేంటో మళ్లీ చెప్తాం వినండి. మొత్తం 4 సార్లు మన దగ్గరే రేస్ నిర్వహించేందుకు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే తొలి రేసుకు గ్రీన్ కో సహా పలు సంస్థలు స్పాన్సర్షిప్ ఇచ్చాయి. రేస్ అద్భుతంగా నడిచింది. తర్వాత ఏడాది ఫిబ్రవరిలో జరిగే రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య తలెత్తింది. స్పాన్సర్లు రాకపోవడంతో తాము రేస్ నిర్వహించలేమని ఎఫ్ఐఏ ప్రతినిధులు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల ముందు, అంటే 2023 జూన్ జూలై మధ్య జరిగింది. అయితే 2024 ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను పట్టుకొస్తామని, 50 కోట్ల నిధులను నిర్వహణ కోసం కేటాయిస్తామని నాటి పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ హామీ ఇచ్చారు. రేసుకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకులకు చెప్పారు. ఆ మేరకే హెచ్ఎండిఏ నుంచి నిధులు కేటాయించారు. అందులో ప్రతి పైసా నేరుగా ఎఫ్ఐఏ సంస్థకే వెళ్లింది. అందుకు మంత్రి పొన్నం మాటలే సాక్ష్యం. మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు, లండన్ కు. ఉల్టా చోర్ ఈ కోట్ రేవంత్ కు అతికినట్టు సరిపోతుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే ఈ దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 10 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ఆ లిస్ట్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ పేరు కూడా ఉంది.
మనోడి మీద అత్యధికంగా 89 కేసులు నమోదైతే అందులో 72 తీవ్రమైన ఐపీసీ కేసులు. తీవ్రమైన క్రిమినల్ కేసు అంటే న్యాయ పరిభాషలో బెయిల్ రాని గుర్తించదగిన నేరం. వీటిలో గరిష్టంగా 5 సంవత్సరాలు శిక్ష పడొచ్చట. ఇది మా కవిత్వం కాదు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ విశ్లేషించి వెల్లడించిన వాస్తవం. ఇప్పుడు చెప్పండి, చోర్ ఎవరో, క్రిమినల్ ఎవరో? మనం అంటించుకున్న బురద పక్కోడికి కూడా పూద్దామనేది సైకో మైండ్ సెట్. మనం ఎలాగూ క్రిమినలే కాబట్టి అవతలి వ్యక్తిని కూడా క్రిమినల్ చేయాలన్నది రేవంత్ క్రూరత్వం. అందుకోసమే కేటీఆర్ మీద ఇంత విషం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ ను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టడమే రేవంత్ లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండకడుతున్న కేటీఆర్ మీద తప్పుడు కేసులు బనాయించి రాక్షసానందం పొందటమే నయా నియంత టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందటానికి రేవంత్ చేయిస్తున్న చిల్లర డ్రామానే ఇది. కక్ష సాధింపు చర్యలతో కేటీఆర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర. ఇంతకన్నా రాక్షసత్వం మరోటుంటుందా? ఈయనేదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఈయనేదో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఎందుకు జైలుకు పోయిండు గతంలో రేవంత్ రెడ్డి అంటే 50 లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు పోయిండు. అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి, ఇవాల్టి ముఖ్యమంత్రి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనాడు తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఆనాడు ఆయన జైలుకు పోయిండు కాబట్టి కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి, కక్ష తీర్చుకోవాలి. మరి ఆయన చేసింది తప్పుడు పనికి జైలు వేయండి అనేటటువంటి ఆ పశ్చాత్తాపం ఆయన లోపల లేదు. అసలు ఫార్ములా ఈ రేస్ అంటే రేవంత్ రెడ్డికి తెలుసా? దాని అర్థం పరమార్థం చెప్పగలడా? బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్ ను జైలుకు పంపాలన్న యావే తప్ప ప్రజా సమస్యలు ఆయనకు కనిపిస్తున్నాయా? ఇందులో బీజేపీ కుట్ర కూడా ఉంది. ఫార్ములా ఈ రేస్ బేష్ అని కేంద్ర హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా అభినందించారు. జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రంలో ఈ రేస్లను నిర్వహించాలన్నారు. 3 బీజేపీ ఎంపీలే రేసింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం బీజేపీ యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడున్నది చోటేబాయ్ కదా, రేవంత్ ను జాకీలు పెట్టి లేపాలి కదా. అందుకే బీజేపీ తెర వెనుక నుంచి సహకరిస్తోంది. తెలంగాణను నిర్వీర్యం చేయటానికి 2 జాతీయ పార్టీలు మళ్లీ అక్రమ బంధాన్ని పులుముకున్నాయి. రెండేళ్ల పాలన కాదిది, 2 ఏళ్ల పీడన. కాంగ్రెస్ రాజ్యంలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడేడి? జనం ఏమైపోయినా రేవంత్ కు ఫికర్ లేదు. అన్ని వర్గాలు రోడ్డున పడి రోధిస్తున్నా బుల్డోజర్ పాలకుడికి ఫరక్ పడదు. ఒక్కటే టార్గెట్, కేసీఆర్ మీద విషం చిమ్మాలి, కేసీఆర్ కుటుంబం మీద కక్ష సాధించాలి. దానికోసం ఎంతకైనా సరే దిగజారాలి, అడ్డగోలు భాష మాట్లాడాలి, అడ్డమైన వేషాలన్నీ వేయాలి. పాలు తాగే పిల్లిని అందరూ చూస్తారు, దానికే ఆ విషయం తెలీదు. రేవంత్ రెడ్డి స్టోరీ కూడా అంతే. టైం వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోతాడు.